హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈసారి స్పెషల్ వీడియో అనే చెప్పాలండి. ఎందుకు స్పెషల్ వీడియో అంటున్నానంటే, నా బర్త్డే చాలా స్పెషల్గా, చాలా గ్రాండ్గా మా వారు జరిపారండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ బర్త్డే విషయంలో మాత్రం. ఎప్పుడూ లాగా బోరింగ్గా కాకుండా ఈసారి చాలా కొత్తగా, చాలా హ్యాపీగా అనిపించిందండి నా బర్త్డే. ఎవ్రీ ఇయర్ నా బర్త్డే చాలా బోర్గా ఉంటుందండి. ఎందుకంటే ఎండింగ్కి నా బర్త్డే, చేతిలో మనీ ఉండదు, కొంచెం అంటే బోరింగ్గానే ఉంటుంది నా బర్త్డే. కానీ ఈసారి మాత్రం నా బర్త్డేని చాలా స్పెషల్ చేసేసారు మా వారు. అలానే మా వారికి సహకరించి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. అది ఇంకా హ్యాపీ. నిజం చెప్తున్నానండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈ బర్త్డే విషయంలో మాత్రం. అంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి కూడా నాకు తెలియదు, కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి నా బర్త్డేని ఇంత బాగా మా ఆయన జరిపినందుకు. మా వారికి థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఆ రోజంతా వాళ్ళందరితో గడిపి హ్యాపీగా మంచిగా డిన్నర్ చేసి ఒక చిన్న కేక్ కటింగ్ చేయించుకొని అక్కడ నుండి ఇంటికి వచ్చేసామండి. అలానే మా వారు ఒక చిన్నగా అంటే ఏం చేశారంటే, ఈసారి శ్రీమంతం ఉండదు అని కొంచెం మాట్లాడుకున్నాం మేము. అందుకని నేను ఫీల్ అవుతున్నానని చెప్పి మా ఫ్రెండ్స్ అందరి చేత గాజులు తనే కొని తనే వేయించాడు. ముగ్గురు వేశారు. ముగ్గురితో గాజులు వేయించాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ముగ్గురు ముత్తైదువులు, వాళ్ళ ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయి. హ్యాపీ మంచిగా అనిపించింది. ఇదే నా బర్త్డే గిఫ్ట్ అండి. నాకు చాలా హ్యాపీ. మా ఆయన నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ చాలా పెద్దది, మర్చిపోలేను. అలానే లైఫ్ అంతా గుర్తుంటుంది. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిగిలిన వీడియో కంటిన్యూ అవుతుంది. కంటిన్యూగా చూసి మీ ఎక్స్పీరియన్స్ను నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నాకు కొంచెం బ్లెస్ చేయండి, మంచిగా నార్మల్ డెలివరీ అవ్వాలని. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.
బాయ్ చెప్పి మళ్ళీ వచ్చానని ఆలోచిస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, అంటే గిఫ్ట్స్ ఇచ్చారు కదా, ఎవరెవరు ఇచ్చారో ఏంటో మీకు కూడా తెలియాలి కదా, అందుకని మళ్ళీ వీడియోలోకి వచ్చాను. ఏం లేదు, చాలా సింపుల్గా ఒక 3 గిఫ్ట్స్ ఇచ్చారు. అది కూడా ఎవరెవరు ఏంటి అనేది చెప్తున్నాను. ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇది ఫ్రేమ్ అని తెలుసు. ఆ ఫ్రేమ్లో అసలు ఏ ఫోటో ఉంది ఏంటి అని ఒక చిన్న ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేస్తే మా ఆయనేమో కెమెరా వైపు తిప్పి ఓపెన్ చేయు, డైరెక్ట్గా కెమెరాలోకి పడుతుంది ఫోటో, తర్వాత నువ్వు చూద్దు అని అన్నాడు. మా ఆయన సరేలే అనుకొని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసగానే ఫ్రేము నేను చూడలే కదా, ఫస్ట్ మీరే చూశారు. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఫ్రేమ్ ఏమనిపించింది? నేను చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అబ్బా బాగుందిరా ఫ్రేము, చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే నేను ఎప్పటి నుండో మా ముగ్గురివి ఫోటోలు ఏం లేవు, అంటే ఒక ఫ్రేమ్ అనేది ఏం లేదు ఇంట్లో పెట్టుకోవడానికి. మా ఆయన్ని చేయించమని అడిగి విసిగిపోయాను. ఫైనల్గా మా ఫ్రెండ్ హేమ అని తను చేయించింది. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కూడా. తనును తన హస్బెండ్ ఇద్దరు వచ్చారు. తన పేరు హేమ, తన హస్బెండ్ పేరు రాజన్నయ్య. ఇద్దరు ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ ఫ్రేమ్ చూసినప్పుడు. నెక్స్ట్ నా చేతిలో ఇంకో గిఫ్ట్ ఉంది కదా, ఆ గిఫ్ట్ ఏమో దివ్య అని అమ్మాయి ఇచ్చింది. ఇప్పుడు ఇంకోటి వచ్చింది చూడండి కవర్తో, ఆ గిఫ్ట్ ఏమో అపర్ణ అని అమ్మాయి ఇచ్చిందండి. ఫస్ట్ దివ్య కోసం చెప్తాను. దివ్య ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ అండి, స్కూల్ ఫ్రెండ్. అలానే 6th క్లాస్ నుండి నాకు బాగా క్లోజ్ అయిపోయిన ఒక బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికీ తను నేను చాలా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్ అండి, అంతే. ఇంకా ఇందులో చెప్పడానికి ఏం లేదు. అది తను నాకైతే ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఇచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైము అంటే నేను ఇప్పటికొచ్చి ఇదేమంటారు, ఇప్పుడు డిజిటల్ వాచ్లు వాడుతున్నారు కదా రీసెంట్లీ అందరూ, ఆ వాచెస్ అయితే వాడలేదు నేను. అంటే నాకు మామూలుగా ఇవి కన్నా నార్మల్ వాచెసే ఇష్టం. నా దగ్గర ఈ వాచ్ లేదని తెలిసి తను నాకు ఈ వాచ్ కొనేసి ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. వాచ్ని కూడా వాడుతున్నాను, బాగుంది. నెక్స్ట్ ఏమో అపర్ణ ఎవరు అంటే మా వారు వర్క్ చేస్తున్న దగ్గర తన తోటి కొలీగ్ కాబట్టి తను కూడా నాకు కొంచెం క్లోజ్ అయింది. ఈ మధ్య అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. తను బిజీగా ఉంటుంది, నేను బిజీగా ఉండడం, అంటే మా వారి డ్యూటీ కూడా కొంచెం మారడం, తనతో మాట్లాడడం కూడా తక్కువైపోయింది. కానీ ఒకప్పుడు ఇక్కడే ఉండేటప్పుడు కొంచెం ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం. తను కూడా గిఫ్ట్ ఇచ్చింది నాకు, డ్రెస్ మెటీరియల్ ఇచ్చింది, చాలా బాగుంది, నాకు హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా ఇది వీడియో అండి. ఇది చెప్దామని చెప్పి నేను ఈ వీడియోలోకి వచ్చాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు కూడా బార్బిక్యూ నేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇది ఎక్కడ ఏంటి అంటే మధురవాడ దగ్గర అండి. ఈ బార్బిక్యూ నేషన్ 555 మాత్రమే, ఓకేనా. ఇందులో అన్ని ఫుడ్డు మనకి దొరుకుతుంది. అంటే అన్నీ అంటే ఎక్స్పెక్ట్ చేయకండి మటను, ఫ్రాన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయని, అలా ఏం కాదు. కానీ చికెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అలానే ఫిష్ కూడా ఇస్తారు. అన్లిమిటెడ్ ఫుడ్ అండి, హ్యాపీగా తినచ్చు. ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఏమాత్రం నచ్చలేదు, ఏదైనా అంటే టేస్ట్ పరంగా ఏమైనా బాగాలేదు అంటే మళ్ళీ మనకి కుక్ చేసి మళ్ళీ తీసుకొస్తారు. మనం నచ్చిందని చెప్పినంత వరకు వాళ్ళు ట్రై చేయండి అంటూ ఇస్తూనే ఉంటారు. ఒక 10-12 ఐటమ్స్ ఉంటాయండి, హ్యాపీగా తినచ్చు. అలానే బార్బిక్యూ నేషన్కి వెళ్ళే ఉంటారు కదా, మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది. గ్రిల్ మాత్రం ఇక్కడ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బఫే సిస్టమ్ మాత్రమే ఉంటుంది, గ్రిల్ అయితే ఇక్కడ ఉండదు. 555 మాత్రమే. ఖచ్చితంగా మీరు కూడా ఈసారి వెళ్ళండి, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవండి.